ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం. నంబర్ 2, బకాయిల సమస్య, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, రెండో పాయింట్. మూడోది, బ్లాక్ మార్కెట్ ను కట్టడి చేయలేకపోవడం, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. నాలుగవది, కమ్యూనికేషన్ ఫెయిల్, ప్రజలకు భరోసా ఇవ్వలేకపోవడం. వీళ్ళకు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నా కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే దీని గురించి మనం చూసుకుంటే ముందస్తుగా మనకు యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిండేదే అందరికీ. ఏప్రిల్ 21, 25 మధ్యలో దీని గురించి మనకు ఇది జరుగుతా ఉంది. అంటే చమురు నిల్వలు పెరుగుతున్నాయని లేకపోవడం అనేది జరుగుతా ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకేమైపోతుందంటే భయపడొద్దు, ఈ స్టాక్ ఉందని చెప్పడం కానీ ప్రజలకు ఒక హామీ ఇవ్వలేకపోయారు. సంక్షోభం వచ్చాక ఏప్రిల్ 24, 26న సమీక్ష పెడితే ఏమొస్తుంది వీళ్ళకి? మామూలుగా మనకి ఏదో ఒకటి ముందు నుంచి ఒకటి ఉంది, ప్రివెంటేషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. వీళ్ళకు ముందే కనీసం ఇది కూడా పాటించలేకపోయారన్న దాంట్లో వాస్తవం.